హాయ్ అండి. నా మీద చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తున్నాయి అనుకుంటున్నారు. బట్ ఇంకా నాకైతే మనీ రావడం లేదు. మనీ వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. అండ్ అలానే మనీ దాకా వెళ్ళాం మనము. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ కంప్లీట్ అవ్వలేదు. అండ్ అలానే నేను యూట్యూబ్ జర్నీ నా జర్నీ స్టార్ట్ చేసింది నేను 2023 మేలో స్టార్ట్ చేశాను. అండ్ 2024 కూడా అయిపోయింది. 2025లోకి ఎంటర్ అయ్యాము. అయినా నా యొక్క సబ్స్క్రైబర్స్ అనేది నేను ఇంకా రీచ్ అవ్వలేదు టార్గెట్. అండ్ వాచ్ అవర్స్ కూడా నేనైతే కంప్లీట్ చేయలేదు. అండ్ జర్నీ స్టార్ట్ అయితే చేశాను, కానీ నేను మిడిల్లో బ్రేక్ ఇస్తూ ఉన్నాను. అండ్ అలానే నా కంటెంట్ అయితే అందరికీ నచ్చాలని లేదు కదా ఫ్రెండ్స్. కొంతమంది నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలానే జస్ట్ చూసి స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు, వీడియో కంప్లీట్గా చూడకుండా. ఎప్పుడైనా సరే మనకి వీడియో అనేది మనం స్కిప్ చేస్తూ వెళ్తే మనకి వాచ్ అవర్స్ అనేవి రావు. అలానే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు చూస్తారని అయితే ఉండదు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమందికి న్యాచురల్ వ్లాగ్స్ నచ్చుతాయి. అండ్ అలానే ట్రావెలింగ్ అని ప్రతి ఒక్కటి ఇప్పుడు యూట్యూబ్లో రకరకాలుగా వస్తున్నాయి కదా. కుకింగ్ అని చెప్పేసి, రంగోలీ అని, ఫెస్టివల్కి సంబంధించి వైబ్స్ కానీ, మ్యారేజ్ సిరీస్ కానీ, అలా డిఫరెంట్ వేస్లో ఉంటూ ఉంటాయి కదా. సో అలా అని ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. బట్ మనకి సబ్స్క్రైబర్ మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉన్నా వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఉంటుంది, నచ్చింది ఉంటుంది. అండ్ అలానే ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. కొంతమంది కామెంట్ రూపంలో అడిగారు. కామెంట్ అంటే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే అట్లాంటి కామెంట్స్ రాలేదు. బట్ నేను పర్సనల్గా అడిగారు, మా ఫ్రెండ్స్ అడిగారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, అలానే మా నైబర్స్ అడిగారు. వాళ్ళకైతే తెలియదు కదా. సో జస్ట్ నా వీడియో చూస్తున్నారు, దీనికి మనీ వస్తున్నాయేమో అని చెప్పేసి అనుకున్నారు. అడగడం తప్ప నేనైతే అనట్లేదు. బట్ వాళ్ళకి కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దీని వీడియోస్ చేస్తే దీనికి మనీ వస్తున్నాయేమో అని చెప్పేసి తెలుసుకోవాలని అడుగుతారు కదా. సో వాళ్ళ కోసమైతే నేను వీడియో చేస్తున్నాను. అండ్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. అట్లానే ఈ వీడియో రూపంలో అయితే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ అయితే స్కిప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మాత్రం కంప్లీట్గా చూడడానికైతే ట్రై చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఇలా విలేజ్ వ్యూస్ కానీ, లేదంటే కుకింగ్, లేదంటే మా కన్నయ్య వీడియోస్, అట్లాంటివి నేను తీసే వాటిల్లోనే ఏవి బాగుంటాయి అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు నాకు ఎంకరేజ్మెంట్గా నాకు సపోర్ట్స్ ఇస్తారని నేను అనుకున్నాను. అలానే వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా లేదు, ఈ విషయంలో మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు బాగా కోల్డ్ వచ్చేసింది అనమాట. బయట వెదర్ అయితే బాగా కూల్గా ఉంటుంది కదా. సో నాకు కూడా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో ఏమీ అనుకోకండి. అండ్ అలానే నా యూట్యూబ్లో ఏ అప్డేట్ వచ్చినా నేనైతే ముందు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ చేసుకుంటాను కూడా. ఇంకా నాది ఓన్లీ 700లోనే ఉంది సబ్స్క్రైబర్స్. అండ్ అలానే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినా కానీ మనకి వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. సో అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను ఒకసారి పిన్ చేస్తాను అండ్ కంప్లీట్ అయింది అని చెప్పేసి. అండ్ అలానే నేను ఏ అప్డేట్ వచ్చినా కానీ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్కి సంబంధించి. అలానే ఈరోజు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఆ టాపిక్ అయితే చెప్దాం అనుకున్నాను, చెప్పాను. అండ్ ఈరోజు ఈ వీడియో అంతే. సరే ఉంటాను, బాయ్. అందరూ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ ఫాలో అవుతూ లైక్ ఇస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.